హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కనుక ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే కనుక మనము మంత్లీ ఆడవాళ్ళకి పీరియడ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా. సో అవి ఎలా పాటించాలి ఏంటి అనేది విషయాలు మీతో అయితే ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, తెలిసినా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్తారు అనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరంతా బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదా, ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ బుధవారం రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి. బుధవారం రోజుకి అంటే మనకి 5 days తర్వాత మొత్తం మనం స్నానం చేసేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా 5 daysకి కంప్లీట్గా 5 days అయిన తర్వాత ఆ 5 days రోజు స్నానం అయితే చేసేసి మంచిగా ఇంకా నేను స్నానం అయిపోయినంత వరకు కుంకుమ కానీ ఫ్లవర్స్ కానీ ఇలాంటివి ఏమి పెట్టుకోను, ఏమి చేయను అనమాట. సో ఆఫ్టర్ 5 days స్నానం అయిపోయిన తర్వాత మాత్రమే నేను కుంకుమ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా ముట్టుకోవడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే కనుక స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్నాను. ఇంకా కుంకుమ పెట్టుకుంటేనే కదా చాలా ఆడవాళ్ళకి అందంగా ఉంటుంది. సో నేను ఇంకా వీడియోస్కి ఇలా తప్పదు కాబట్టి కుంకుమ ప్లేస్లో అయితే కనుక తిలకం పెట్టుకుంటున్నాను ఈ మధ్య. లేదంటే కనుక నార్మల్గా తిలకం ఒక్కటే పెట్టుకుంటుంది కానీ ఇంకా వీడియోస్లో మంచిగా అపీరెన్స్ కనిపించాలని తిలకం పెట్టుకుంటాను ఆ టైంలో అయితే కనుక. ఇంకా తర్వాత ఇక్కడ కుంకుమ ఇవన్నీ పెట్టేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే గిన పసుపు ఉంటుంది కదా, పసుపు ఇలాంటివి ఏవి ముట్టుకోనండి. దేవుని దగ్గర ఉండే పసుపు ఉంటుంది కదా, పసుపు అయితే ఏం ముట్టుకోను. ఆ పసుపులోకి కొంచెం వాటర్ వేసేసి ఇల్లు మొత్తం ఆ పసుపు నీళ్ళని చల్లుతాను అనమాట. సో ఇలా స్నానం చేసిన వెంటనే చేయాలండి. ఇది ఇలా చేయడం వల్ల ఆ దోషం అనేది అక్కడికి పోతుంది అంటారు. ఎందుకంటే మనం అన్నీ ముట్టుకుంటూ అన్నీ టచ్ చేస్తూ ఉంటాం కదా. సో మామూలుగా ఏంటి అంటే బ్రాహ్మిన్స్ వాళ్ళు అయితే కనుక ఒకే దగ్గర కూర్చొని ఉంటారు, వాళ్ళు ఏం ముట్టుకోరు, ఏం చేయరు, అవునా కాదా. సో అలా ఏం కాకుండా మనం అయితే అలా ఉండం కదా. సో ఇప్పుడున్న నవ్వే డేస్లో ఇలాంటివి ఏం లేవనుకోండి, అందరూ ఆల్మోస్ట్ అన్నీ చేస్తూ ఉన్నారు. బట్ నేనైతే కొన్ని పాటిస్తానండి. మరీ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం పాటించను, కొన్ని అయితే పాటిస్తూ ఉంటాను. ఇంకా అందులో ఇది ఒకటి అనమాట. ఇంకా పసుపు నీళ్ళు మొత్తం ఇల్లంతా చల్లేసిన తర్వాత ఇంకా 5 daysకి నా బట్టలు అయితే కనుక సపరేట్గా పెట్టేస్తాను. పిల్లలవి మా వారి బట్టలలో అయితే కలిసి వాష్ చేయను అనమాట. నా బట్టల్ని సపరేట్గా ఒకసారి 5 daysకి కంప్లీట్గా ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. ఎందుకంటే పిల్లలు భర్త బట్టలతో వేయకూడదని చాలామంది అంటూ ఉంటారు. బట్ నాకు తెలిసిన విషయం అండి, మా అమ్మ వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా మనం ఇంట్లో ఉన్నాము అంటే. ఇంకా అందుకనేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా బెడ్షీట్స్, పిల్లోలు ఇవన్నీ మొత్తం ఆ రోజే క్లీన్ చేస్తాను. ఆ రోజు అయితే కన్నా వాషింగ్ మిషన్కి గ్యాప్ ఉండదని చెప్పచ్చు అనమాట. 3 to 4 times వేస్తా. డే మొత్తం తిరుగుతూనే ఉంటుంది పాపం, అది రెస్ట్ లేకుండా తిరుగుతుందని చెప్పచ్చు అండి ఆ రోజు అయితే. ఇంకా బెడ్షీట్లు, ఇవి పిల్లో కవర్లు, మ్యాట్లు అన్నీ మొత్తం బయట వేసేసిన తర్వాత ఇంట్లో కసుపు చిమ్మేసి ఇల్లునైతే క్లీన్ చేస్తాను. ఇంకా అదే రోజు అలాగే గ్యాస్ స్టవ్ను కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తానండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా గ్యాస్ స్టవ్ను అన్నీ ఆ రోజు క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ డే 6th day ఉంటుంది కదా, 6th day అయితే కదా దేవుని పటాలు క్లీన్ చేస్తాను అనమాట. ఇలా చేస్తాను నేనైతే కదా. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అలాగే ఉగాది ఎలాగో ఉంది కదా, ఉగాదికి ఒకేసారిగా బూజు ఇవన్నీ క్లీన్ చేసేద్దాం. బుధవారం రోజు వచ్చింది, ఎలాగో మనకి బుధవారం అంటే కంపల్సరీగా బూజు తీయచ్చు అనమాట. బుధవారం శనివారం ఈ 2 రోజుల్లో మనము ఇంట్లో బూజు అయితే తులుపుకోవచ్చు. మిగతా గురువారం కానీ శుక్రవారం ఇలాంటి రోజులలో బూజు అనేది దులపకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు మనకు. నాకు తెలుసు అనమాట, నాకు తెలిసినది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే కనుక ఎలాగో బుధవారం కలిసి వచ్చింది కదా, మొత్తం బూజులు కొట్టేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం. ఆ నెక్స్ట్ డే కానీ లేదంటే శనివారం కూడా ఉంది మనకి. శనివారం రోజు కర్టన్స్, గ్యాసు, కిచెన్లో కొన్ని సెల్ఫ్లు ఇవి ఉన్నాయి కదా, ఇవి చేంజ్ చేసుకుందాం. వాడికి ఉగాదికి కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత దేవుని పటాలు ఇవి క్లీన్ చేసుకుందాము. ఎలాగో అమావాస్య వస్తుంది, ఉగాది రోజు ముందు రోజు అమావాస్య కూడా ఉంది, అమావాస్య వస్తుంది కదా. ఒకేసారి దేవుని పటాలు ఇలా క్లీన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేనైతే కనుక మొత్తం ఇల్లంతా బూజులు అయితే దులిపేశాను. దగ్గర ఎప్పుడంటే బూజులు దులిపింది సంక్రాంతికి ఏమో దులిపాను, నిజం చెప్పాలంటే సంక్రాంతికే దులిపాను. మరీ ఎక్కువ ఏం లేదు కానీ
అక్కడక్కడ కొంచెం ఉన్నింది. మా వారు చెప్తూనే ఉన్నారు, బూజులు దులుపు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంటూనే ఉన్నాడు. సరే చేస్తానులే, ఎలాగో ఉగాది ఉంది కదా, ఉగాదికి ఒకేసారి చేస్తానులే అని చెప్పాను మా వారికి అయితే కదా. మా వారికి బూజులు ఇలాంటివి కల్పిస్తే భలే చిరాకు అనమాట. ఏం చేస్తున్నావు, ఏమి ఇంత బద్ధకంగా తయారవుతున్నావు అని కంపల్సరీగా తిట్టేస్తాడండి నిజంగానే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ మధ్య ఈ యూట్యూబ్లో వీడియోలు ఇవి ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం టైం అనేది దొరకడం లేదంటే ఇల్లు ఎప్పటికీ క్లీన్గా పెట్టేసుకుంటాను. సో తిట్టేస్తాడు అనమాట. ఇక్కడ కొంచెం బూజు కనిపించినా తిట్టేస్తాడు కంపల్సరీగా. ఇంకా అందుకనేసి బూజులు అయితే దులిపేసి ఇంకా మొత్తం కసువు అయితే బెడ్రూమ్లో హాల్ అన్ని కసువు దుమ్మేశాను. ఇంకా బయట కూడా క్లీన్ చేయలే, ముగ్గు కూడా పెట్టనండి. ఒక్కొక్కసారి పీరియడ్స్ టైంలో ముగ్గు కూడా పెట్టాను అనమాట బయట. ఇంకా మొత్తం బయట కూడా ఒకేసారి మాఫ్ పెట్టేస్తున్నాను. 5 days అలా అయిపోయింది. డస్ట్ ఉంది. ఇంకా మా బాబు 12 గంటలకల్లా మళ్ళీ ఇంటికి వస్తాడు. నేను బయట మాఫ్ ఇవన్నీ పెడుతుంటే ఆ వాటర్లో స్నానం చేస్తాడు. ఇంకా సో అందుకనేసి వాడు రాకముందే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయా. వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత ఆఫ్టర్ 10కేమో స్టార్ట్ చేస్తాను ఈ పనులు అయితే. నేను స్నానం చేసేసుకొని టిఫిన్ చేసేసి పనులలోకైతే దిగాను. ఇంకా ఇక్కడ టబ్బులు, సోఫాలు కూడా ఉంటాయి కదా, సోఫాలలో కూర్చున్నా సరే సోఫా కవర్లు ఇవైతే కనుక క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నేనైతే మా ఇంట్లో సోఫాలు, దివాన్లు ఇలాంటివి ఏమీ లేవండి. నార్మల్ 2 టబ్బులు ఉంటాయి, 2 చైర్లు ఉంటాయి. ఆ 2 చైర్లలో కూడా ఒక చైర్ ఇరిగిపోయింది, ఒక చైర్ మాత్రమే ఉంది చెప్పాలి అంటే. ఇంకా టబ్బులు కూడా క్లీన్ చేస్తానండి. ఫర్ మంత్ కంపల్సరీగా క్లీన్ చేస్తాను టబ్బులు కూడా. ఎందుకంటే టబ్బులలో కూర్చుంటూ ఉంటాం కదా, మళ్ళీ అదే టబ్లో కూర్చొని మళ్ళీ పూజలు ఇలా చేస్తూ ఉంటాం అనే ఉద్దేశంతో నేనైతే కదా మంత్ టబ్బులు ఇలాంటివన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా చూసారు కదా టబ్బులు ఇవన్నీ క్లీన్ అయిపోయి ఇంకా మెయిన్ వచ్చేసి గ్యాస్ బండ, గ్యాస్ స్టవ్, సింకులో సామాన్లు ఇంక ఇవన్నీ ఉన్నాయండి. ఫైనల్గా నేను క్లీన్ చేయాల్సినవి మధ్యలో ఈ పనులన్నీ చేస్తున్నాను. మధ్యలో వాషింగ్ మిషన్లో బట్టలు ఇవన్నీ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రౌండ్కు మళ్ళీ వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ విధంగా వేస్తూ ఉంటే మధ్యలో ఏమైంది అంటే వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఏమైందిరా దేవుడా అని మళ్ళీ ప్లగ్ పెట్టి ఆన్ చూస్తే ఎర్రర్ అని చూపిస్తుందండి. ఒక్కసారిగా నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదేందిరా ఇప్పుడు ఖరాబ్ అయిందా ఏమి, ఈ బట్టలన్నీ నేనేం చేయాలా, చేత్తో ఉతకాలనా ఏంటి అని ఒక్కసారిగా ఇదే అయిపోయినని చెప్పొచ్చా అండి. అసలు నేను బట్టలు చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ వచ్చింది బట్టలు చేత్తో ఉతకడం. ఈ బెడ్షీట్లు ఇవన్నీ చేత్తో ఉతకాలంటే అయ్యే పని కాదు కదా. ఒక్కసారి మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మా వారిని పిలిస్తే ఏం కాలేదులే, ఒక 15 minutes అలాగే వదిలేసేయి, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పాడనమాట. ఇంకా అలాగే వదిలేసిన తర్వాత డోర్ ఓపెన్ అయింది. మళ్ళీ ఒక రౌండ్ వేశాను. మళ్ళీ రౌండ్కి అయితే ఏం ప్రాబ్లం రాలేదండి, మంచిగానే ఓపెన్ అయిపోయింది. ఎందుకో ఒక్కొక్కసారి ఇలా చేస్తుంది. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో ఇలా జరిగింది. ఆ మిషన్ రిపేర్ వాళ్ళు ఉంటారు, సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం కాదు మేడం వస్తుంది, కొద్దిసేపు ఆగి తీసేయండి అంటున్నారు. సో అదే చేస్తున్నా, అది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా అదే చేస్తున్నా. మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ అయిందేమో నాతో షేర్ చేయండి. ఏం చేయాలి ఏంటి అనేది చెప్పండి ఎవరైనా తెలుసుంటే గిన. ఇంకా ఇక్కడైతే గిన గ్యాస్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇవి చేసిన తర్వాత సింకులో గిన్నెలు ఇవి క్లీన్ చేసేసి ఇంకా నేను భోజనం చేయాలి. అంతలోపు మా వాడైతే వస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 11:30 అయింది. 12 కల్లా ఇల్లు కూడా మాఫ్ పెట్టేసేయాలి. సో అందుకనేసి గ్యాస్ స్టవ్ అయితే మంచిగా 5 days మామూలుగా అయితే మనం వంట చేసేటప్పుడే మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటాను క్లాత్తో కానీ ఇలా. బట్ వారానికి ఒక్కసారి అయితే కానీ ఇలా సోప్ వేసేసి మంచిగా కొంచెం స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఈ స్క్రబ్బర్తో మొత్తం ఆ గ్యాస్ స్టవ్, గ్యాస్ గట్టు, ఈ స్లైల్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ మొత్తం అయితే కనుక క్లీన్ చేస్తాం. మా వారైతే దానికి వారానికి ఒకసారి స్నానం కంపల్సరీగా చేయించాల్సిందేనా, నువ్వే గ్యాస్ని కడుగుతూ ఉంటావు అన్ని వాటర్ వేసి, అది తుప్పు పట్టిపోతుందని చెప్తుంటే దానికే నవ్వుతూ ఉన్నాను అనమాట, జోకులు వేస్తుంటే. గ్యాస్ స్టవ్కి స్నానం చేపిస్తున్నావా అది ఇదని జోకులు వేస్తూ ఉన్నాడు ఇక్కడైతే గిన. సో ఏదైనా కానీ నేను కొంచెం పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకుంటానండి, ఏ పనైనా సరే. మరి అదరా చేస్తే నా మనసు ఒప్పుకోదనమాట. ఏది చేసినా కొంచెం నీట్గా నిమ్మలంగా, టైమ్స్ ఎక్కువే పడుతుంది చెప్పాలంటే. నాకు కొంచెం టైం టేకింగే అని చెప్తాను, ఎందుకంటే నిదానంగా చేసుకుంటా పని, ఫాస్ట్గా చేసుకోలేను. మా వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు, ఎందుకు అంత నిదానంగా చేసుకుంటాం అంటే, ఏముందండి ఫాస్ట్గా నేను చేయలేను అనమాట, కొంచెం స్లోగానే చేసుకుంటా. టైం అయినా పర్వాలేదు నేను స్లోగానే చేసుకుంటా అనేసి చెప్తూ ఉంటాను అందరికీ. ఇంకా ఇక్కడైతే కానీ ఆ రోజు వెన్స్డే మెంతి కూర, టమాటా, ఎగ్ కర్రీ చేశానని ఒక లైవ్లో కూడా చెప్పాను కదా. ఇంకా ఆ రోజు ఆ ఎగ్ కర్రీ అవి ఉన్నాయి. ఇంకా రైస్ కూడా కొంచెం ఉంది. ఒక రైస్ అయితే ఒక గ్లాసు కడిగి పెట్టేశాను. ఇంకా
మా వారికి బాబుకి ఎగ్ ఉంది, ఇంకా నేను ఎలాగో శనక్కాయల పొడి ఉంది దాంతో అడ్జస్ట్ అయిపోదాం అనేసి ఇంకా ఆ రోజు అయితే లంచ్ అలా పెట్టుకున్నా. ఇలా ఎక్కువ పని ఉన్న రోజు ఏమవుతుందంటే కొంచెం లంచ్ ఇలాంటి పనులు అనేవి కొంచెం తొందరగా పొద్దున్నే చేసేసుకుంటా తగ్గించుకుంటాను అనమాట. ఎక్కువ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వను, ఎందుకంటే ఈ పనులన్నీ కావాలి కదా లంచ్ ఎక్కువ ప్రిపరేషన్స్ పెట్టుకుంటే. సో అందుకనేసి మార్నింగే అలా ప్లాన్ చేసుకున్నాను, ఎగ్ చేసేస్తే సరిపోతుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్కి. ఈవినింగ్ అయితే ఏమైనా చేసుకుందాం అనేసి ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ గ్యాస్ అయిపోయిన తర్వాత మాఫ్ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నన్ను మాఫ్ పెట్టనీయడు, ఇంకా వాటర్లో అద్దడము అలా చేస్తూ ఉంటే మరీ జలుబు చేస్తుంది అనేసి వాడు రాకముందే నేనైతే ఇల్లంతా మొత్తం మాఫ్ పెట్టేశానండి. 5 డేస్కి అండ్ 3 డేస్కి ఒకసారి మాఫ్ అయితే పెడతా. పీరియడ్స్ టైంలో 3 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా మాఫ్ పెడతా. మిగతా డైలీ రోజులలో అయితే డైలీ తుడుచుకోవడానికే ట్రై చేస్తానండి. ఇంకేదో హెల్త్ బాగాలేదు అన్నప్పుడు మాత్రమే తుడుచుకోను, లేదు అంటే కనుక డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే కూర్చున్నానండి. ప్రశాంతంగా అనిపించింది పనులన్నీ అయిపోయేసరికి. టైం దగ్గర 1:30 అయింది. నాకు ఈ పనులన్నీ అయిపోయేసరికి 1:30 టైం అయితే పట్టింది. ఇంకా వేడిగా అన్నం పెట్టేశాను, వాళ్ళకి ఎగ్ కర్రీ వేసేసి నేనైతే శనక్కాయల పొడి వేసేసుకొని అడ్జస్ట్ అయిపోయి ఆ రోజుకైతే. శనక్కాయల పొడి అనేది ఎప్పటికీ స్టోర్ ఉంటుందండి మా ఇంట్లో అయితే. ఇంకా శనక్కాయల పొడి కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏమీ అవసరం లేదు, అంత మంచిగా ఉంటుంది. సో ఇదే అనమాట ఇవాళ బ్లాగ్స్ అయితే. నేనైతే ఇలా చేస్తానండి ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.